Good morning, children. How are you? Are you fine? Very good. All of you open your course book. Open your course book, Volume 2. మనం ఆల్రెడీ వాల్యూమ్ 1 కంప్లీట్ చేసుకున్నాం కదా. ఆ బుక్స్ అన్నీ క్లోజ్ చేయండి. ఇప్పుడు వాల్యూమ్ 2 యాక్టివిటీ బుక్, కోర్స్ బుక్ అండ్ వర్క్ బుక్ తీసుకుని రెడీగా ఉండండి. వాల్యూమ్ 1 బుక్స్ అన్నీ మీరు వేరే చోట పెట్టుకోండి. ఇక అది సిలబస్ కంప్లీట్ అయిపోయింది కదా. అది ఆ బుక్స్ అన్నీ వేరే దగ్గర పెట్టుకోవాలి. ఓకే, మమ్మీ చెప్పండి వీటిని వేరే చోట పెట్టమని. నౌ టేక్ వాల్యూమ్ 2 బుక్స్. వాల్యూమ్ 2లో ఏముంటాయి? మళ్ళీ కోర్స్ బుక్, యాక్టివిటీ బుక్ అండ్ వర్క్ బుక్ 3 బుక్స్ ఉంటాయి కదా. అది తీసుకోండి ఇక. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద ఫస్ట్ లెసన్. వాట్ ఇస్ ద ఫస్ట్ లెసన్? Friends. What's the first lesson? Friends. Do we have friends? మీ దగ్గర మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎస్, you have lot of friends కదా. మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పండి. స్కూల్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? మీకు ఇంటి దగ్గర ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు. నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. మీకు కూడా ఉన్నారు కదా. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? మీకు బాగా నచ్చిన ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ అనాలి. ఎప్పుడు నువ్వు వాడి పక్కనే కూర్చోవాలనుకుంటావు, వాడు కూడా ఈ పక్కనే కూర్చోవాలనుకుంటాడు. మీరు అన్నం తినేటప్పుడు మీ ఈటబుల్స్ని షేర్ చేసుకుంటారు. స్నాక్స్ తినేటప్పుడు కూడా మీ ఈటబుల్స్ని షేర్ చేసుకుంటారు. మీ బుక్స్ ఎప్పుడైనా మిస్ అయితే వాడి దగ్గర నువ్వు ఎప్పుడైనా ఆబ్సెంట్ అయ్యావనుకో వాడి దగ్గర నీ బుక్స్ తీసుకొని హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటావు కదా. అలాంటి వాడు మీ బెస్ట్ ఫ్రెండ్. ఉన్నారా మీకు బెస్ట్ ఫ్రెండ్స్? ఉన్నారా? వెరీ గుడ్. మనం ఫ్రెండ్స్ వీఆర్ గోయింగ్ టు ఎ లెసన్. వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎ లెసన్ అబౌట్ ఎ ఫ్రెండ్. ఓకే. A little monkey lived with his father. A little monkey lived with his family in a jungle. One day, the little monkey was playing with his brothers and sisters. They were jumping from one branch to another and from one tree to another. Their mother was watching them play. A big elephant was sleeping under the tree. That naughty monkey saw the sleeping elephant and jumped on its back. I can have a good ride on its back, said the monkey and laughed. The elephant woke up and opened its mouth angrily. A little monkey. Actually, monkeys are very naughty. మంకీలంతా మిస్చీవ్ చేస్తాయి. A little monkey. Have you seen a monkey? మీరు ఎప్పుడైనా మంకీస్ చూసారా? మనకైతే చాలా మంకీస్ వస్తున్నాయి మన సిటీలోకి. మన టౌన్లోకి కూడా. ఇప్పుడు టౌన్లో, సిటీలో, విలేజెస్లో చాలా మంకీస్ వచ్చేస్తున్నాయి. ఎందుకు? బికాస్ ఫారెస్ట్ ఇస్ డిక్రీజింగ్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? చెట్లన్నీ కొట్టేస్తున్నాం కదా. మనము కొట్టేసరికి ఏమవుతుంది? వాటి ఫారెస్ట్ మొత్తం తగ్గిపోతుంది. ఫారెస్ట్ ఇస్ డిక్రీజింగ్. దట్స్ వాట్ the animals are coming to the towns and cities and villages. ఏం చేస్తారు పాపం? వాటి ఫారెస్ట్ మొత్తం పోయింది కదా. అందుకోసం అవి కూడా ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి. చూసారా? మీరు చాలా మట్టుగా అంతా చూసే ఉంటారు మంకీని కదా. ఈ లిటిల్ మంకీ, చిన్న మంకీ. దిస్ మంకీ is very small. A little monkey was living in the forest with his family. And family ఎవరు ఉంటారు? ఫాదర్, మదర్ అండ్ their children. అంటే లిటిల్ మంకీ కూడా వాళ్ళ మమ్మీతో, వాళ్ళ డాడీతో, వాళ్ళ బ్రదర్స్తో, వాళ్ళ సిస్టర్స్ తోటి ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్. జంగల్ మీన్స్ ఫారెస్ట్ కదా. ఫారెస్ట్లో ఉంటుంది. వన్ డే ఇట్ ఈస్ playing.
One day it is playing with his brother and sisters. One day it is playing అంటే ఆడుకుంటూ ఉంది. ఎవరితో ఆడుకుంటుంది? వాళ్ళ బ్రదర్స్తో సిస్టర్తో ఆడుకుంటూ ఉంది. షీ హ్యాస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు దానికి. ఎలా ఆడుకుంటుంది తెలుసా? షీ జంపింగ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్. ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్ జంప్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ జంపింగ్ ఫ్రమ్ వన్ ట్రీ టు అనదర్. ఇంకొక ట్రీ నుండి ఇంకో ట్రీకి జంప్ చేసుకుంటూ హ్యాంగ్ చేసుకుంటూ ఆడుకుంటుంది. ఇది ఆడుకుంటుంది, తన సిస్టర్స్ బ్రదర్స్ కూడా ఆడుకుంటున్నారు తనతో. ఓకే, వీళ్ళ ఆటను ఎవరు వాచ్ చేస్తున్నారు? their mother is watching them play. While they were playing, mother is watching. ఎందుకు వాచ్ చేస్తుంది చెప్పండి? మీరు పడిపోకుండా దెబ్బలు తగ్గుతాయని చెప్పడానికి అక్కడ కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది వాళ్ళ మమ్మీ. మీ మమ్మీ కూడా అలాగే చేస్తుంది కదా. మీరు ఎప్పుడైనా ఆడుకుంటా అంటే మీరు ఆడుకునేటప్పుడు దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ మీకేమైనా దెబ్బలు తగ్గుతాయని చూస్తుంది, అవునా? అలాగే సేమ్ వాళ్ళ మమ్మీ కూడా అక్కడ కూర్చొని వాళ్ళ ఆటను అబ్జర్వ్ చేస్తుంది. దే ఆర్ ప్లేయింగ్ హ్యాపీలీ. వైల్ దే ఆర్ ప్లేయింగ్ ఎ బిగ్ ఎలిఫెంట్. మీరు ఎలిఫెంట్ కూడా చూసారు కదా. ఇది ట్రంక్ ఉంటుంది, 2 టస్కులు ఉంటాయి, ఇట్లా పొడుగు పెద్ద టీత్ ఉంటుందండి, పొడువాడే టీత్ ఉంటుంది, పెద్ద ట్రంక్ ఉంటుంది. మన వినాయకుడి తల ఎలా ఉంటుంది? వినాయకుడి తల ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అది ఎలిఫెంట్ది. మన వినాయకుడు ఎలా ఉంటాడు? ఇక్కడ దాకా మనిషి ఉంటాడు, ఇక్కడ నుండి ఇలా తలుండి ఇలా తొండం ఉంటుంది, ట్రంక్ ఉంటుంది. చూస్తారా మీరు? ఆ ట్రంక్ ఏంటిదో తెలుసా? గజేంద్రుంది. అందుకే మనము విఘ్నేశ్వర స్వామిని గణేశ అంటాం. గణేశ అంటే ఎవరో తెలుసా? వినాయకుడే. వినాయకుడు అంటే ఏనుగు. అర్థమవుతుందా? మీకు అందరూ చూసారు కదా ఎలిఫెంట్ని, చూసారు కదా. అందరికి ఇష్టం కూడా, ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టం కదా మీ అందరికీ. ఎలిఫెంట్ ఏం తింటుంది? ఫ్లెష్ తింటుందా? లయన్ లాగా, టైగర్ లాగా ఫ్లెష్ తింటుందా? తినదు. ఫ్లెష్ తినదు, చంపేసి తినదు. అది వెజిటేరియన్. అంటే ఫ్లెష్ తినదు, అది ఫ్రూట్స్ని తింటుంది. దానికి షుగర్ కేన్ అంటే చాలా ఇష్టం. మంకీకేమో బనానా అంటే ఇష్టం, ఎలిఫెంట్కేమో షుగర్ కేన్. దానికి షుగర్ కేన్ అంటే చాలా ఇష్టం. ఇట్ ఈస్ ఎ వెజిటేరియన్. డోంట్ ఈట్ నాన్ వెజ్. ఓకే, నాన్ వెజ్ తినదు, చంపేసి తినదు, లైక్ టైగర్ అండ్ ఎలిఫెంట్. ఓకేనా? బట్ ఆల్ monkeys, elephants, lions, tigers, deers, cheetah, these are called wild animals. They are called wild animals. The wild animals live in the forest. Wild animals అన్నీ కూడా ఫారెస్ట్ లోనే ఉంటాయి. While the monkey is jumping from here and there. మనకి ఇక్కడ నుండి అక్కడికి, ఆ కొమ్మకి ఈ కొమ్మకి, ఈ చెట్టు నుండి ఆ చెట్టుకి ఏమవుతుంది? దుక్కుతుంది. ప్లేయింగ్, జంపింగ్ చేసేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇట్స్ లిటిల్ మంకీ సా ఏ హ్యూజ్ ఎలిఫెంట్ వాస్ స్లీపింగ్. అంటే ఇట్స్ సా హ్యూజ్ అంటే బిగ్ ఎలిఫెంట్. మంకీ సా ఎ బిగ్ ఎలిఫెంట్. ఒక పెద్ద ఎలిఫెంట్ చూసింది. ఎలిఫెంట్ ఏం చేస్తుంది తెలుసా? ఇట్ ఈస్ స్లీపింగ్. మంచి నిద్రపోతుంది. ఓకేనా? మంచి నిద్రపోయే ఎలిఫెంట్ చూసింది కదా. చూసి ఇట్ ఇస్ నాటీ మంకీ. మంకీ చాలా నాటి. అది ఏం చేస్తుంది తెలుసా? ఇట్ జంప్డ్ ఆన్ ద ఎలిఫెంట్ బ్యాక్. ఎలిఫెంట్ పైన జంప్ చేసింది. ఆ చెట్టు నుండి ఎలిఫెంట్ కింద పడుకుంది కదా. ఎలిఫెంట్ ఈజ్ స్లీపింగ్ అండర్ ద ట్రీ. చెట్టు కింద పడుకుంది కదా ఎలిఫెంట్. ఇట్ జంప్డ్ ఆన్ ద ఎలిఫెంట్. ఓకే, ఎలిఫెంట్ పైన జంప్ చేసి ఏముంటుంది?
I have a good ride. రైడ్ అంటే అది ఇప్పుడు గుర్రాన్ని రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదరా, అలాంటి నేను కూడా రైడ్ చేసుకుంటూ వెళ్తాను ఏనుగు పైన అంటుంది. అప్పుడు ఏం చేసింది తెలుసా ఏనుగు? సడన్లీ ఇట్ woke ద ఎలిఫెంట్ woke up అంటే లేచింది. కాసేపు పడుకుంది కదా అది, సడన్లీ ఇట్ woke up నిద్ర నుండి లేచింది. అండ్ ఇట్ ఓపెన్ ఇట్ మౌత్ యాంగ్రీలీ. ఏం చేసింది తెలుసా? లేచి నోరు తెరిచింది, కోపంగా నోరు తెరిచింది. ఓపెన్ ఇట్స్ మౌత్ యాంగ్రీలీ. చాలా కోపంగా నోరు కొత్త తెరిచేసింది. ఏమవుతుందో చెప్పండి ఇప్పుడు ఒక లిటిల్ మంకీకి? భయం వేస్తుందా? నెక్స్ట్ వేసి The little monkey was afraid and jumped back onto the tree. Now the elephant laughed. The little monkey called its mother and said, "Please help me." The mother said, "You have troubled the elephant, so say sorry to him." The little monkey said, "I'm sorry to the elephant." The elephant was pleased and said, "Come, I will take you for a ride." Both of them went for a ride and were very happy. Now, when the elephant woke up and it opened its mouth angrily. చాలా కోపంగా నోరు మొత్తం తెరిచేసింది. తెరిచేసరికి ఎలిఫెంట్ చాలా భయం వేసింది. ఇట్ వాస్ అఫ్రైడ్. The little monkey was afraid. Afraid అంటే భయం వేసింది దానికి. The little monkey was afraid and jumped back to the tree. మళ్ళీ చెట్టు నుండి ఎలిఫెంట్ పైకి జంప్ చేసింది కదా, మళ్ళీ రిటర్న్గా జంప్ చేసింది. ఎలిఫెంట్ ఒక్కసారి లేస్తుంది భయం వేసి ఎలిఫెంట్ పై నుండి చెట్టు జంప్ చేసింది. జంప్ చేసేసరికి ఎలిఫెంట్ వాజ్ లాఫ్డ్. ఎలిఫెంట్ నవ్వేసింది. ఎందుకు? యు ఆర్ ప్లేయింగ్ విత్ మీ ద డ్రామాస్. నాతో ఆటలు ఆడతావా? ఐఎమ్ ద హ్యూజ్ యానిమల్. నేను చాలా పెద్ద యానిమల్ని, నాతో నువ్వు ఆటలు ఆడతావా అనుకుంటూ నవ్వుతుంది. నవ్వేసరికి భయం వేస్తుంది. లిటిల్ మంకీకి చాలా భయం వేస్తుంది. లిటిల్ మంకీ వాజ్ అఫ్రైడ్ అండ్ కాల్డ్ హిస్ మదర్. లిటిల్ మంకీ కాల్డ్ హిస్ మదర్. అలా వాళ్ళ మదర్ని పిలిచింది. వాళ్ళ మదర్ని పిలిచేసి ఏమంటుంది? మామ్ ప్లీజ్ హెల్ప్ మీ. ద ఎలిఫెంట్ వాజ్ హ్యాంగ్రీ. ఎలిఫెంట్ చాలా కోపం ఉంది కదా. ప్లీజ్ మామ్ హెల్ప్ మీ, వాట్ షల్ ఐ డూ? ఏం చేయాలి? ఎలిఫెంట్ చాలా కోపంగా ఉంది, చంపేలా ఉంది, నాకు చాలా భయం వేస్తుంది, ఏం చేయాలి మమ్మీ అని వాళ్ళ మమ్మీని అడుగుతుంది. నేను వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే, మై డియర్ బాయ్, యు మస్ట్ సే సారీ టు హిమ్ బికాస్ యూ గేవ్ ద ట్రబుల్ టు ద ఎలిఫెంట్. నువ్వేం చేసావు? ఎలిఫెంట్కి ట్రబుల్ ఇచ్చావు కదా నువ్వు. ఆ పడుకున్న దాన్ని నువ్వు డిస్టర్బ్ చేసావు కదా తన నిద్రని. యు డిస్టర్బ్ ద ఎలిఫెంట్. దట్స్ వాట్ యు మస్ట్ సే సారీ టు ద ఎలిఫెంట్. నువ్వు ఎలిఫెంట్కి సారీ చెప్పేయమ్మా అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. దెన్ ద లిటిల్ మంకీ ఒబేడ్. వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందో అది ఓకే అన్నాడు. ఓకే అని then he said sorry. I'm sorry elephant, he said to the little monkey said to the elephant. Elephant ki emani cheppadiga? Elephant ki sorry elephant, malli ilanti mistake cheyyanu, tappayindi, sorry అని చెప్తాడు. ఎవరు? లిటిల్ మంకీ. లిటిల్ మంకీ said sorry to the elephant. Then elephant ఏమంటుంది తెలుసా మీకు? ఎలిఫెంట్ ప్లీజ్డ్. ప్లీజ్డ్ మీన్స్ ఓకే, ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. అర్థమవుతుందా? ఎలిఫెంట్ ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుందో చూడండి. ఎలిఫెంట్ మళ్ళీ కూల్ అయిపోతుంది. ఎంతసేపు యాంగ్రీ, చాలా కోపం ఉంది కదా, ఇప్పుడు చాలా కూల్ అయిపోయింది. ఓకే, ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా.
మరి నేను నిన్ను రైడింగ్ తీసుకెళ్ళన్నా? యు మస్ట్ జంప్ ఆన్ మై బ్యాక్. నా బ్యాక్ పైన జంప్ చేయి, నేను ఒక చుట్టూ తిప్పుతాను ఫారెస్ట్ మొత్తం ఒక రౌండ్గా. ఐ విల్ గివ్ ఏ గుడ్ రైడ్ అరౌండ్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ చుట్టూ నా వీపుల పైన కూర్చుంటే నా బ్యాక్ పైన కూర్చోబెట్టుకుని నేను తిప్పుతాను రా అని తీసుకెళ్తుంది. ఓకేనా? ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, దే ఆర్ వెరీ హ్యాపీ. ఎలిఫెంట్ ఈస్ హ్యాపీ అండ్ monkey is happy, mother is happy, brothers and sisters also very happy. Why? ఎందుకు హ్యాపీగా ఉన్నారు? ఎలిఫెంట్ ఏమనలేదు కదా. ఎందుకు ఏమనలేదు? మంకీ తనకి సారీ చెప్పింది కదా, అందుకని ఏమనలేదు. కాబట్టి మనం మిస్టేక్ చేస్తే ఏం చెప్పాలి? వి హ్యావ్ టు సే సారీ. మీరు ఏ మిస్టేక్ చేసినా ఏం చేయాలి? We have to say sorry. I'm sorry. మీరు ఏదైనా తప్పు చేశారనుకో, ఇప్పుడేమన్నా మీ ఫ్రెండ్స్ని ఐఎమ్ సారీ అన్నారనుకో, అప్పుడు మీ ఫ్రెండ్స్ ఇట్స్ ఓకే అంటారు. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ మిస్టేక్ చేసి వాళ్ళు సారీ చెప్పారనుకో, అప్పుడు నువ్వేమనాలి? ఇట్స్ ఓకే అనాలి. సారీ చెప్తే దాన్ని మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. సారీ చెప్పారంటే అక్కడికి స్టాప్ చేసి ఫ్రెండ్స్ అయిపోవాలి. అర్థమవుతుందా మీకు? ఫ్రెండ్స్ ఎవరైనా మిస్టేక్ చేశారు, సారీ చెప్పారనుకో, ఇట్స్ ఓకే అని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అలా కాకుండా నేను సారీని యాక్సెప్ట్ చేయను అనొద్దు. సారీ చెప్పారంటే యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్ని. ఓకే, నెక్స్ట్ నేమింగ్ వర్డ్స్. మీకు తెలుసా నేమింగ్ వర్డ్స్ అంటే ఏంటో? What is this? It is a chair. Chair is one of the naming word. దీని పేరేంటి? దీని పేరు చైర్. దీని పేరు వాట్ ఇస్ దిస్ నేమ్? మనకు పేర్లు ఉన్నాయి కదా. వాట్ ఇస్ యువర్ నేమ్? యువర్ నేమ్ ఈస్ అక్షయ్. నీ పేరు అక్షయ. వాట్స్ యువర్ నేమ్? అక్షయ్. వాట్స్ యువర్ నేమ్? ప్రియా. What's your name? Raju. What's your name? Lata. ఇవన్నీ ఏంట్రా? ఇవన్నీ మనకు పెట్టుకున్న పేర్లు కదా. దీస్ ఆర్ ద నేమ్స్. దీస్ ఆర్ ద నేమ్స్. ఎవరి నేమ్స్ అవి? దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్. పర్సన్ నేమ్స్ ఇవన్నీ. అంటే మనకి పేర్లు ఉండాలా, థింగ్స్కి పేర్లు ఉండవా? We have the names. యానిమల్స్కి నేమ్స్ ఉండవా? బర్డ్స్కి నేమ్స్ ఉండవా? ఉంటాయి, వాటికి కూడా నేమ్స్ ఉంటాయి. మనకు we are known with our name. We may call with our name. అంటే మన పేరు పెట్టి మనను పిలుస్తారు అందరూ. నేమ్స్ ఉంటాయి మనకు. మనకే కాకుండా అన్నింటికి నేమ్స్ ఉంటాయి. What is this? Where did I write? What is this? It is a blackboard. అవునా? బ్లాక్ బోర్డ్ ఏంటి? దీని పేరు బ్లాక్ బోర్డ్. నీకు ఎలాగ పేరుందో దీనికి ఒక పేరు ఉంది. ఏంటి ఇది? ఇట్ ఈస్ a blackboard. It is also the name. What is this? It's a chair. chair ఎవరి పేరు? దీని పేరు. ఈ థింగ్ పేరు chair. What is this? It is a chalk. Piece of chalk. దీని పీస్ ఆఫ్ చాక్ అనాలి. దీని పేరు పీస్ ఆఫ్ చాక్. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ డస్టర్. నో సారీ, ఇట్ ఈస్ ఏ బుక్. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ఎ బుక్. దీని పేరు బుక్. దీనికి కూడా పేరుంది. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ఎ డస్టర్. అంటే దీనికి కూడా ఒక పేరుంది కదా. డస్టర్ ఇస్ ఎ నేమ్. అమ్మ, అక్షయ్, ప్రియా, రాజు, లత, గీత, సీత, దీస్ ఆర్ ద పర్సన్ నేమ్స్. These are the person names. Blackboard, chair, piece of chalk, book, duster, pen, eraser, classroom. These are the things names.
ఇవన్నీ ఏంటి? ఇవి కూడా పేర్లే. ఎవరి పేర్లు ఇవి? థింగ్స్ నేమ్స్. అండ్ డాగ్, క్యాట్, కౌ, టైగర్, లయన్, జిరాఫీ, ఎలిఫెంట్, దే ఆర్ ద యానిమల్స్ నేమ్స్. అంటే యానిమల్స్ కూడా పేర్లు ఉన్నాయి. అన్నిటిని యానిమల్స్ అన్నాం కదా, అన్నిటినీ యానిమల్స్ అంటామా? యానిమల్స్ కూడా పేర్లు వద్దా మరి? ఇలా ఉంటే డాగ్ అంటాం, ఇలా ఉంటే క్యాట్ అంటాం, అట్లా వాటికి కూడా పేర్లు పెట్టాలి కదా మనం. దే టు హ్యావ్ ద నేమ్స్. క్యాట్, డాగ్, ఎలిఫెంట్, monkey, lion, like that. They too have the names. Means elephant also have the names. Birds kuda names untai. Hen, cock, peacock, crow, pigeon, owl. What kuda names unnai kada? These are the names are called as nouns. ఈ పేర్లన్నింటినీ ఏమనాలి? Nouns. The naming words are called as nouns. Okay? Here, Sita. Girl parent తెలుసా మీకు? Sita. Sita is a noun. What is this? Ball. The thing name is ball. మనం బాల్తో ఏం చేస్తాం? ఆడుకుంటాం కదా? Very good. What is our country name? What is our country name? India. We are Indians. India is our country. Next, it's a school. What is this? It is a school. Where do we learn? Where do we learn how to read, how to write, how to play? It is a school. మనం స్కూల్లో చాలా నేర్చుకుంటాం. రాసుకోవడం, చదువుకోవడమే కాదు, ఆడుకోవడము, పాడుకోవడము, డాన్స్ చేయడము, కలిసి ఉండడం కూడా నేర్చుకుంటాం కదా. ఇట్ ఈస్ ఎ స్కూల్. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ బస్. వెహికల్ కూడా పేరుంది, బస్. క్యాట్, యానిమల్ నేమ్ ఇస్ క్యాట్. ఫ్లవర్, ఫ్లవర్స్ కూడా నేమ్స్ ఉన్నాయి. ఫ్లవర్ నేమ్ ఇస్ లోటస్. ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఆల్సో హ్యావింగ్ ద నేమ్స్. ఫ్రూట్ నేమ్ ఇస్ మ్యాంగో. బర్డ్, బర్డ్ నేమ్ ఇస్ క్రో. ప్లేస్, వాట్స్ ద ప్లేస్? ఇదే ప్లేస్ చెప్పండి. ఏ బిల్డింగ్? బిల్డింగ్స్ కూడా నేమ్స్ ఉండాలి కదా. ఇదొక బిల్డింగ్. ఆ బిల్డింగ్ పేరేంటి? తాజ్ మహల్. ఇట్స్ ఎ బిల్డింగ్ నేమ్. అన్నింటికి పేర్లు ఉంటాయి. ప్రపంచంలో అన్నింటికి పేర్లు ఉంటాయి. పేర్లు లేకుండా ఎలా పిలుస్తాం రా మరి? నీకు పేరు లేదు, నేను ఎలా పిలవాలి నేను కదా? కాబట్టి మనందరికీ పేర్లు ఉండాలి కదా. వాట్ ఈస్ దిస్? వెజిటేబుల్ కదా ఇది. వెజిటేబుల్ పేరేంటి? ఆనియన్. ఆనియన్. నెక్స్ట్, డేస్ కూడా నేమ్స్ ఉన్నాయి. డేస్ కూడా మండే, ట్యూస్డే నేమ్స్ ఉన్నాయి కదా. ఇట్స్ మండే. జూన్, మంత్స్ కూడా నేమ్స్ ఉన్నాయి. జూన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద మంత్. రివర్, వాటర్ కూడా నేమ్స్ ఉన్నాయి. ఏంటది? రివర్. పెన్ అండ్ స్టార్. దీస్ ఆర్ ద నేమ్స్. ద నేమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ nouns. Names అన్నీ ఏంటి? nouns. Naming words are called as nouns. నేమ్స్ అన్నిటిని ఏమనాలి? సీత, గీత, బుక్, పెన్, చైర్, ఇవన్నీ nouns. They are called nouns. ఇవన్నీ ఏంటి? nouns. The names are called as nouns. Naming words are called as nouns. Write ng to complete the words. Just only we had to write a ng in the blanks. ఏం చేయాలి? fill the blanks ని ng తో fill up చేయాలి. Here JU dash dash LE ng JUNGLE jungle. Next,
jungle, jungle. strong, strong. Kararro, ng, kangaroo, kangaroo. ring, ring. దీని పేరేంటి రింగ్. string, string. స్ట్రింగ్ అంటే దారం. king, king. sing, sing means song. Sing is a verb. young, young. wings, wings. tongue, tongue. hanger, mango. angry, angry అంటే కోపం. angry. lungs, lungs, internal body parts. Okay. swing, swing అంటే ఉయ్యాల. spring, spring అంటే మనం గట్టిగా ప్రెస్ చేయమనుకో దగ్గరకు వస్తుంది, లూజ్ వదిలామనుకో దూరంగా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇట్ ఈస్ ద స్ప్రింగ్. కంప్లీట్ యువర్ notes. Today's class is completed. Bye.